ఆయనేమో వచ్చే నెల వడ్డీకి వస్తానంటున్నాడు. నువ్వు దాని గురించి ఏం కంగారు పడకలేమ్మా, నేను ఏదో ఒకటి చేస్తాను. మా ఫ్రెండ్ వాడు డెలివరీ బాయ్గా చేస్తున్నాడు, నేను కూడా చేస్తా అని చెప్తే వాడు ఈరోజు నన్ను రమ్మన్నాడు. నువ్వు ఎక్కువేం ఆలోచించకలే. ఏం ఆలోచిస్తున్నావురా? అది డెలివరీ బాయ్గా చేయాలంటే బండి కావాలి. నేను గిరీష్ అన్నని అడిగాను, కానీ నెలకింత ఇవ్వమన్నాడు. ఎంత కట్టమన్నాడు? ప్రస్తుతానికి 2000 సరిపోతాయమ్మా. నా దగ్గర 3000 ఉన్నాయిరా. నిజంగా బండికే అమ్మా. నువ్వు తీసుకునే విధానంలోనే మార్పు కనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా, డబ్బులు కట్టేసేయి. అన్నా ఆ, తెచ్చావా అన్నా? తెచ్చా. ఆన్లైన్ అయిపోయిందన్న. ఇంక మనం ఒకసారి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు, ఆ తర్వాత మనం స్టార్ట్ చేసుకోవడమే. అరే నాకు అదేం తెలియదు కదా. అదేం పర్లేదన్నా, నేను ఉన్నా కదా, నువ్వు అనుకున్నంత కష్టంగా ఏముండదు. సరే పద. పదన్న. అన్నా రావా? అన్నా ఒకసారి రావా? వస్తున్నా. అన్నా నేను చెప్పా కదా, మా ఫ్రెండ్ ఆన్లైన్ ప్రాసెస్ అంతా చేసేసాడు. నువ్వు ఒకసారి అప్రూవ్ చేస్తే. చూస్తాలే కానీ మీ వాడు అసలు పనిచేసేవాళ్ళ లేడు, తాగి తిరిగే బ్యాచా? ఇలాంటి వాళ్ళు వద్దురా. పని చేస్తామని వస్తారు, మోజు తిరిగాక మానేస్తారు. వీళ్ళ వల్ల మనకి మన కంపెనీకి బ్యాడ్ నేమ్. పంపించేసారా? అట్లేం లేదన్నా, చాలా అవసరాల్లో ఉన్నాడు. ప్లీజ్ అన్నా అప్రూవ్ చేయి. నాదేం పోయింది కానీ మీ వాడు మాత్రం ఎక్కువ రోజులు పనిచేసేటట్టు లేడు. అలా ఏమవుదన్నా, నన్ను నమ్ము. సర్లే, అప్రూవల్ చేసి పంపిస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ అన్నా. అన్నా అప్రూవ్ అయిపోయింది. ఇంకా ట్రైనింగ్ వేయడం చూడడం కంప్లీట్ చేస్తే రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నా నువ్వేమనుకోకన్నా, ఆయన అంతే. ఇంతకుముందు కూడా ఒకరిని జాయిన్ చేస్తే వాడు అలాగే మానేసి వెళ్ళిపోయాడు. నువ్వేం పట్టించుకోకన్నా. అవసరాలు అవమానాల్ని కూడా భరించేలా చేస్తాయి. నేనేం పట్టించుకోలేదులే. ఆ ట్రైనింగ్ వీడియోస్ కూడా నేనే చూసి ఓకే చేసేస్తాను. పారదా అన్నా థ్యాంక్స్ రా. అదేముందన్నా, నువ్వు చేసిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. నువ్వు మా ఇంటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్పొరేటర్తో మాట్లాడి ఆ ప్రాబ్లం క్లియర్ చేసావు. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతన్నా? రా అన్నా. ఇదేంటి ఇన్ని హోటళ్ళు ఉన్నాయి, ఏదై ఉంటుంది?